గే కల్చర్ ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉంది. కొన్ని కోట్ల మంది ఉన్నారండి. మార్చేస్తున్నారు, ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది మగవాళ్ళు. స్వచ్ఛమైనటువంటి మగతనం కలిగిన వారే అలా మారిపోతున్నారు. స్వచ్ఛమైనటువంటి ఆడబిడ్డలుగా ఉన్నవారే లెస్బియన్స్లోకి మారిపోతున్నారు. హాస్టల్ లైఫ్కి అలవాటు. హాస్టల్ లైఫ్ కూడా కొన్నిసార్లు యవన వయసుకి మంచిది కాదంటాను. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లో లెస్బియన్ ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరో ఒకరు ఉండొచ్చు. ఆ ఒక్క వ్యక్తి మిగతా ఫ్రెండ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, సెడ్యూస్ చేయొచ్చు, ఆ విధంగా మిగతా వాళ్ళని కూడా మార్చేయచ్చు. బాయ్స్ హాస్టల్ కావచ్చు, ఎవడో కూడా అలాంటి వాడే ఉంటాడు. నెమ్మదిగా అందరినీ కూడా మార్చే అవకాశం లేదంటారా? ఎంతమంది సంసారాల్లో పాడైపోతున్నాయి, ఎంతమంది నపుంసులుగా మారిపోతున్నారు, ఎంతమంది దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని తప్పిపోయి దేవుడు ఏర్పరిచిన సృష్టిని వ్యతిరేకమైనటువంటి సృష్టిగా మార్చేస్తూ, సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వారిగా మారిపోతూ ప్రపంచవ్యాప్తంగా మానవులు ముందుకు వెళ్ళట్లేదంటారా?